హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 13 ఏళ్ళు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పలు సంఘటనల నేపథ్యంలో ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా 12 మార్చి 2011న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడానికి అప్పటి పరిస్థితులు దారితీశాయి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. ఆ తర్వాత జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని దాదాపుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ అధిష్టానం జగన్ను కాదని రోషయ్యకు పదవిని కట్టబెట్టింది. రోషయ్యకు పదవిని కట్టబెట్టిన తర్వాత రాష్ట్రంలో మార్పులు జరిగాయి. ఇక జగన్ విషయంలో కూడా పార్టీలో భిన్న ధోరణి కనిపించింది. జగన్ ఓదార్పు యాత్ర చేసే సమయంలో ఆయన యాత్రపై కొంతమంది దాడులు చేశారు. ఇది జగన్ను తీవ్రంగా కలిచివేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తే తనపై దాడులకు పాల్పడడం తీవ్రంగా బాధించింది. ఇక సోనియా గాంధీకి 5 పేజీలతో కూడిన లేఖ రాశారు. 150 మంది తనకు మద్దతు పలికినా తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఓదార్పు యాత్ర సమయంలో జరిగిన దాడి తనను తీవ్రంగా కలిసివేసిందని, పార్టీలో ఉండలేనని చెప్పి లేఖలో పేర్కొన్నారు. 2010 నవంబర్ 29వ తేదీన జగన్ కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. జగన్తో పాటుగా కొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 చోట్ల 2 లోక్సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక నాటి నుండి తండ్రి అడుగుజాడలో నడుస్తూ పార్టీని ముందుకు నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎటకేలకు అధికారం చేపట్టారు. తండ్రి బాటలో మండు టెండరు సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వైఎస్ జగన్కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం పట్టం కట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. సీఎంగా జగన్ ఈ 5 ఏళ్లు సంక్షేమ పాలనను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంది. ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార పార్టీగా ఉన్న వైసీపీకి ఈ వార్షికోత్సవ వేడుక నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేకం.